ప్రతిపక్షం ప్రజల పక్షం ఎప్పటికప్పుడు మీ ముందుకొస్తున్న ఛానల్ టీబీఆర్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో డిసెంబర్ 19వ తేదీన కోటి తులసి దళం పూజ కార్యక్రమం జరుగుతున్నదని సత్యదీక్ష ప్రచారకర్త నల్లిమిల్లి కృష్ణబాబు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ బదిరెడ్డి ఆశల్లత గోవింద హాజరై మాట్లాడుతూ గోవిందనామ వ్యవస్థాపకులు సునీత మధుసూదన్ ఆర్థిక సాయంతో పూజా కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణ చంద్రప్రసాద్ ఈ పూజా కార్యక్రమానికి హాజరు అవుతారని తెలిపారు. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ కార్యక్రమంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని హిందూ ధర్మాన్ని ఇనుమడింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సునీత మధుసూదన్ని ప్రచారకర్త కృష్ణబాబుని అభినందించారు. తన అనుచరులతో కలిసి బదిరెడ్డి గోవింద ఇంటింట ప్రచారం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు కూపన్ ఉచితంగా ఇస్తారని, భక్తులకి ఆహ్వాన పత్రిక అందజేస్తున్నారని కౌన్సిలర్ మూది నారాయణ స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో జువ్విన వీరాజు, వీర్ రాఘవమ్మ, శేఖర్, అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. అందరికీ నమస్కారం. మరి ఈ నెల 19వ తారీఖున శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి కోటి తులసి దళార్చన కార్యక్రమానికి ప్రచార నిమిత్తం ఇక్కడ ఏలేశ్వరం పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏలేశ్వరంలో పాంప్లెట్లు పంచడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమాన్ని మన విజయవాడ వాస్తవ్యులు సునీత మధుసూదన్ గారు ప్రతి సంవత్సరం కూడా శ్రీకూర్మం కానీ, మంగళగిరి కానీ, అలాగే అన్నవరం, ద్వారకా, తిరుమల ఇలా లోక కళ్యాణార్థం రైతుల సంక్షేమంగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాన్ని ఆయన సొంతంగా 10 ఎకరాల పొలంలో ప్రతి సంవత్సరం పంట పండించి రైతుల కోసం, లోక కళ్యాణం కోసం ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైనా మన ఇంట్లో ఏదైనా బాగోకపోయినా మనం ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా మొక్కుకుంటూ ఉంటాం. అది ప్రజలు బాగుండాలి, లోకం బాగుండాలని చెప్పి చేసేటువంటి సునీత మధుసూదన్ గారికి ముందుగా సత్యదేవుడు ఆశీస్సులు ప్రతి సంవత్సరం కూడా ఆయన చేయగలిగి ఇంకా మరింత హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయురారోగ్యాలు, అష్టైర్యాలు ఇవ్వాలని ఆయన కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇలాగే ఆయన అక్కడ తలపెడితే కృష్ణబాబు గారు మన కిల్లంపూడి మండలంలో ఉంటారు, ఈయన పెదనాపల్లి, ఎప్పుడు నిత్యం సత్యదేవుడిని నామస్మరణ చేస్తూ సత్యదేవుడి గురించి రోజు హిందూ ధర్మం గురించి ప్రచారం చేసే కృష్ణబాబు గారు కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ మరి హిందూ ధర్మం, ఈ సనాతన ధర్మం అనేది ఎంత ముఖ్యమైనది మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు. హిందూ ధర్మాన్ని అందరం కూడా మంచి ప్రచారం చేసి హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతులు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, అన్ని వర్గాల వారు కూడా బాగుండాలని చెప్పి కోరుకోవడం అందరికీ చాలా ఆనందం. రేపు 19వ తారీఖున ఆదివారం నాడు మన గౌరవ శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో సత్యనారాయణమూర్తికి, వీర వెంకట సత్యనారాయణమూర్తికి అమ్మవారికి కోటి దళార్చన చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విరివిగా పాల్గొని అందరూ కూడా స్వామివారి, అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఓం శ్రీ సత్యదేవాయ నమః.